ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే ముందుగా మనం ఒక వ్యక్తి గురించి కొద్దిగా తెలుసుకుందాం. కార్ల్ పోపర్. ఈయనొక ఫిలాసఫర్ ఆఫ్ సైన్స్. సైన్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఏది సైన్సు ఏది సైన్స్ కాదు, అసలైన సైన్స్ని సైంటిఫిక్ విషయాల్ని గుర్తించడం ఎలా అనే విషయాల మీద ఈయన గొప్ప రచనలో చేశాడు. దానిలో భాగంగా ముందు తరాలకి సైన్స్ని గుర్తించే కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని కూడా అందించి వెళ్ళాడు. కార్ల్ పోపర్ ప్రకారం మీరు దేన్నైతే తప్పు అని నిరూపించలేరో అది సైన్స్ కాదు, దీన్నే క్రైటీరియన్ ఆఫ్ ఫాల్సిఫైబిలిటీ అని కూడా అంటారు. ఒక ప్రాపర్ సైంటిఫిక్ సిద్ధాంతం ఏదైనా బోల్డ్ ప్రిడిక్షన్స్ చేయగలగాలి. అంటే ధైర్యంగా ప్రయోగాల్లో రాబోయే ఫలితాలను ముందే చెప్పగలగాలి. ఆ సిద్ధాంతాల ప్రిడిక్షన్ తప్పు అయ్యే అవకాశం ఉంది అని ప్రయోగాల ద్వారా పరీక్షించే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక సిద్ధాంతానికి సపోర్టుగా ఎన్ని ఆధారాలు దొరికినా అది తప్పు అని చెప్పే పరీక్ష చేయలేకపోతే అది సైన్స్ కాదు. మళ్ళీ వినండి, ఒక సిద్ధాంతానికి సపోర్టుగా ఎన్ని ఆధారాలు దొరికినా అది తప్పు అని నిరూపించడానికి ఏ పరీక్షలు చేయలేకపోతే, ఆ పరిశీలన చేసే అవకాశం లేకపోతే అది సైన్స్ కాదు. ఉదాహరణకి శాంటాక్లాజ్ ఉన్నాడు అని మీరు ప్రూవ్ చేద్దాం అనుకుంటే మీకు బోల్డ్ అనే ఆధారాలు కనపడతాయి. శాంటాక్లాజ్ సినిమాలు ఉన్నాయి, షాపింగ్ మాల్స్లో అతని బొమ్మలు ఉన్నాయి, ఆ వేషాలు వేసుకొని చాలామంది రోడ్ల మీద తిరుగుతుంటారు, పిల్లలకి ఎవరో దొంగచాటుగా బహుమతులు ఇస్తారు, ఎక్కడన్నా తవ్వితే శాంటాక్లాజ్ కాస్ట్యూమ్స్ కూడా బయటపడవచ్చు, వగైరా వగైరా. ఇవన్నీ చూపించి ఇదిగో శాంటాక్లాజ్ ఉన్నాడు అని మీరు వాదించవచ్చు. కానీ పోపర్ దృష్టిలో ఆర్గ్యుమెంట్ చెల్లదు. ఎందుకంటే అక్కడ మీరు శాంటాక్లాజ్ లేడు అని నిరూపించడానికి ప్రయత్నం చేయడం లేదు, ఉన్నాడు అని నిరూపించడానికి మాత్రమే మీరు ట్రై చేస్తున్నారు. అలాగే ఆ ఉన్నాడని నిరూపించే పరీక్ష కూడా మనకు నచ్చినట్టు కాకుండా సైన్స్ చెప్పిన పద్ధతుల్లోనే చేయాలి. ఉదాహరణకి ఈ బొమ్మలో ఉన్న 2 అనే సంఖ్యని 90% మంది చూడగలరు, ఒక 10% మంది చూడలేరు. అది ఉందా లేదా అన్న విషయం మీద ఈ 2 గుంపులు బోల్డ్ అనే ఆర్గ్యుమెంట్లు చేసుకోవచ్చు. కానీ సైన్స్ ప్రకారం నిరూపిద్దామనుకుంటే ముందు ఈ బొమ్మ మీద ఒక లైట్ వేయాలి. ఆ లైట్ పడి వచ్చే రిఫ్లెక్షన్లో గల కాంతి యొక్క వేవ్ లెంగ్త్ని పరిశీలించాలి. అంతా ఒకేలా ఉందా తేడాగా ఉందా అనేది చూడాలి. తేడా ఉంటే అది ఏ ఏరియాలో వస్తుందో చూసి దాని ఆకారాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకారం అంకో కాదో తేల్చాలి. ఇంత జరిగిన తర్వాత ఒకవేళ అంకు ఉంటే ఆ కనపడని వాళ్ళని పరీక్షించాలి. వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్, కొన్ని రంగులు చూడలేకపోవడం అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించాలి. దీనిలో ఎంత తతంగం ఉంది. కాబట్టి ఇవేమీ ఆలోచించకుండా, ప్రొసీజర్స్ని పట్టించుకోకుండా ప్రతి దాన్ని ప్రూవ్ చేద్దామని బయలుదేరకూడదు. అలా చేద్దాం అనుకుంటే మీరు చదివే ప్రతి పుస్తకంలో మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. దానికి సంబంధించిన బోల్డ్ అన్న ఆధారాలు మీకు కనపడతాయి. చందమామ కథల్లో క్వాంటమ్ మెకానిక్స్ కనపడుతుంది, స్వాతి వీక్లీలో థియరీ ఆఫ్ రిలేటివిటీ దొరుకుతుంది, చతుర మంత్రిలో జీవపరిణామ సిద్ధాంతానికి ఆధారాలు కనపడతాయి, శ్రీశ్రీ మహాప్రస్థానంలో యాడమ్ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ మొత్తం దొరుకుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మతం ఏదైనా అన్నీ మా పుస్తకంలో ఎప్పుడో రాసేశారు అనే వాళ్ళని నమ్మద్దు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి.